న్యూయార్క్ నగరం సాయంత్రం ఆకాశం ఎరుపు రంగులో మెరుస్తోంది. అకస్మాత్తుగా భూమి కంపించినట్లు ఒక పెద్ద శబ్దం. డమ్ డమ్ డమ్. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. రోడ్డు మధ్యలో ఒక భారీ ఆకుపచ్చ మనిషి. అతడే గ్రీన్ హల్క్. హల్క్ కోపంతో కార్లు ఎగరేస్తూ భవనాలపై కొడుతూ అరుస్తున్నాడు. హల్క్ ఆగ్రహం, హల్క్ బలంగా. అదే సమయంలో పైనుంచి ఓ స్వరం. వెబ్తో ఊగుతూ వచ్చాడు మన స్పైడర్ మ్యాన్. హే హల్క్, ఈ సిటీ నా హోమ్, దయచేసి నెమ్మదిగా ఉండు. హల్క్ స్పైడర్ మ్యాన్ వైపు చూస్తూ గర్జించాడు. చిన్న సాలిడా, హల్క్ కోపం ఆపలేడు. హల్క్ ఒక భారీ రాయి విసిరాడు. స్పైడర్ మ్యాన్ వెంటనే వెబ్తో తప్పించుకున్నాడు. ష్ ఠాప్. హల్క్ చేతులకు వెబ్లు కట్టేశాడు. స్పైడర్ మ్యాన్ నవ్వుతూ, ఇది నెట్ఫ్లిక్స్ కాదు, వెబ్ఫిక్స్. కాని హల్క్ ఒక్కసారిగా వెబ్లను చింపేశాడు. హల్క్ ఇంకా బలంగా. ఒక పంచ్తో భూమి పగిలింది. స్పైడర్ మ్యాన్ గాల్లోకి ఎగిరిపోయాడు. స్పైడర్ మ్యాన్ తన స్పైడర్ సెన్స్తో అర్థం చేసుకున్నాడు. హల్క్ కోపమే అతని బలం, కాని అదే అతని బలహీనత. స్పైడర్ మ్యాన్ మైక్ ద్వారా మాట్లాడాడు. హల్క్, నువ్వు చెడ్డవాడివి కాదు, నిన్నెవరో రెచ్చగొట్టారు. ఆ మాటలు హల్క్ మనసులోకి వెళ్లాయి. అతని కళ్లలో కోపం కొంచెం తగ్గింది. అంతలో ఒక శాస్త్రవేత్త డ్రోన్ బయటపడింది. హల్క్ మీద ఎక్స్పెరిమెంట్ చేసిన విలన్ పని. స్పైడర్ మ్యాన్ వెంటనే డ్రోన్ను వెబ్తో కట్టేశాడు. హల్క్ క్రమంగా శాంతించాడు. బ్రూస్ బ్యానర్గా మారాడు. బ్యానర్ అలసిన గొంతుతో, థ్యాంక్స్ స్పైడర్ మ్యాన్, నన్ను ఆపలేదు, అర్థం చేసుకున్నావు. స్పైడర్ మ్యాన్ గవ్వుతూ, అదే హీరో అంటే,